ప్రభు నామంన మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయాలను ప్రేరేపించును గాక. 2 తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, మనకు క్రీస్తు చూపిన ప్రేమ, తర్వాత ఓర్పు నింపబడాలని చెప్తుంది. దేవుని ప్రేమ, దేవుని అందులో అపారమైన ప్రేమను మనం అనుభవించాలి, మనం చూపించాలి. క్రీస్తు ఎంత ఓర్పును కలిగి ఉన్నాడు. శ్రమలలో క్రీస్తు చూపిన స్థిరమైన ఓర్పు మన జీవితంలో ఉండాలి. చాలాసార్లు మనం శ్రమ కలిగినప్పుడు ఓర్పు ఉండదు, మన మాటలు ఓర్పు లేకుండానే ఉంటాయి. కానీ ఓర్పుతో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన, ఈ 2 గొప్ప గుణాలు మన హృదయంలో నివసించేలా ప్రభువు మనం ఏం చేయాలంటే నడిపించాలి. ఈ వాక్య ప్రకారం మనం చూసినప్పుడు దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. లేఖనాల వల్ల ఆదరణ కలుగుతుంది, ఓర్పు కలుగుతుంది అని రాయబడింది. దేవుడు మనకి ఎప్పుడు ఆ ఓర్పుని ఇస్తాడు అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు, దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు. కొన్నిసార్లు మన కుటుంబాల్లో సమస్యలు, నిరాశ, విభజన మరియు అనేకమైనటువంటి పరిస్థితులు, అనారోగ్యాలు, కృంగుదల, అవమానాల్లో మన ఓర్పును కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు వాగ్దానాలు దయచేస్తాడు. అటు వాగ్దానాలు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించును గాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న తండ్రి, నాయనా, రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీ స్తోత్రాలు. నేటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. దేవా, మేము ఈరోజు నీ యొక్క విశాల హృదయంతో వస్తూ ఉన్నాం. ప్రభా, మా జీవితాల్లో మేము సంతోషము, సమాధానం పొందుకున్నట్లు కృప చూపువా. దేవా, మా హృదయాన్ని మీ యొక్క పరిపూర్ణమైన ప్రేమ మరియు క్రీస్తులో ఓర్పులో నడిపించుము. ప్రభా, సిలువపై కుమ్మరించిన దైవికమైన ప్రేమతో మమ్మల్ని నింపుము. యేసయ్య, పరిశుద్ధాత్మ దయచేసి ఈ వాక్యంలో వాగ్దానం చేసినట్లుగా ఈ ప్రేమ మా హృదయాల్లో పొంగిపోతున్నట్టుగా చేయము. ప్రభా, ఓర్పుతో నడవడానికి, సహించడానికి, విశ్వసించడానికి మరియు ప్రతి శోధనను గట్టిగా పట్టుకోవడానికి మాకు నేర్పింది. ఈ వాక్యంలో పాతుకుపోయిన దాని వాగ్దానాల నుండి ప్రతిరోజు బలాన్ని పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. దేవా, మా జీవితాల ప్రతి ప్రాంతాన్ని మీ యొక్క పరిశుద్ధాత్మతో తాకున్నట్లు చేయండి. మేము మీకు లోబడినట్లుగా మా హృదయాలు మార్చము. దేవా, మేము చేస్తున్న ప్రతి పనులను క్రీస్తుని ప్రతిబింబించినట్లుగా మమ్మల్ని మార్చమని ప్రభా ప్రార్థన చేస్తాం. ఏదనకు మా పనిపాటలు, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, ఏదైనా ఉన్నటువంటి మా అవసరతల్లో మీరే తోడుగుండి మీ కృపలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్.